రాష్ట్రంలో ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రజలు పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన మరియు ప్రధానమంత్రి కుసుమ్ పథకాలకు సంబంధించిన రాష్ట్ర సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన ప్రథమ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో నివాస గృహాలు వారి సొంత విద్యుత్తును ఉత్పత్తి చేసి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో నేషనల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ మరియు రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలో అమలు చేస్తాయని తెలిపారు. కావున ఈ పథకం కింద డిస్కంలు తమ సంబంధిత ప్రాంతాల్లో రూఫ్ టాప్ సోలార్ ను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఈ పీఎం సూర్యాఘర్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉతాన్ మహాఅభియాన పథకం కింద వ్యవసాయ రంగంలో సోలార్ విద్యుత్ను ప్రోత్సహించేందుకు కృషి జరుగుతోందని సీఎస్ విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 20,17,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా విద్యుత్ ఫీడర్ల స్థాయిలో 1,00,000 పంప్ సెట్లను సోలార్ విద్యుత్ పంప్ సెట్లకు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా మరో 2 లక్షల సోలార్ పంప్ సెట్లకు కూడా కేంద్రం అనుమతించిందని ఆయన తెలిపారు.